2016 జనవరి 1 ఉదయం 3:30 సమయంలో భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై ఒక భయంకరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడి భారత ఆర్మీ యూనిఫామ్‌లలో ఉన్న 6 భారీగా ఆయుధాలతో సన్నద్ధమైన ఉగ్రవాదులచే జరిగింది. వీరు అత్యంత భద్రత కలిగిన ఈ ఎయిర్ బేస్ యొక్క 3.4 మీటర్ల ఎత్తైన పరిమితి గోడను దాటారు. ఈ దాడి యొక్క తీవ్రత మరియు ప్రణాళిక దేశ భద్రతా వ్యవస్థలని కదిలించింది. ఈ దాడి ఎలా జరిగింది? దాని వెనకున్న ఉద్దేశాలు ఏమిటి? మరియు దీని పరిణామాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మొదట ఈ దాడి యొక్క నేపథ్యాన్ని అర్థం చేసుకుందాం. పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ అనేది భారత వైమానిక దళానికి చెందిన ఒక ముఖ్యమైన స్థావరం. ఇది పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో దాదాపు 430 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ నుండి ఉత్తరాన ఉంది. ఈ స్థావరంలో MiG-21 ఫైటర్ జెట్లు, Mi-25 మరియు Mi-35 దాడి హెలికాప్టర్లు వంటి అత్యంత విలువైన సైనిక ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బేస్‌లో సైనిక సిబ్బంది, కుటుంబాలు, పాఠశాలలు మరియు ఇతర సౌకర్యాలతో ఒక మినీ సిటీ లాంటి వాతావరణం ఉంది. దీని కారణంగా ఈ స్థావరం ఒక ఆకర్షణీయ లక్ష్యంగా మారింది. ఉగ్రవాదులు ఈ దాడికి ముందు జాగ్రత్తగా ప్రణాళిక చేశారు. వారు డిసెంబర్ 30, 2015 రాత్రి కఠువా, గుర్దాస్పూర్ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి చొరబడ్డారు. వారు సుమారు 50 కిలోగ్రాముల మందుగుండు సామగ్రి, 30 కిలోగ్రాముల గ్రెనేడ్లు మరియు ఆధునిక ఆటోమేటిక్ ఆయుధాలతో సన్నద్ధమై ఉన్నారు. వాళ్ళు సరిహద్దు సమీపంలోని అడవి ప్రాంతంలో దాక్కున్నారు. అక్కడి నుండి వాళ్ళు పాకిస్తాన్‌లోని వారి హ్యాండ్లర్స్‌తో సంప్రదింపులు జరిపారు. ఈ దాడి వెనుక జైష్-ఎ-మహమ్మద్ అనే పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ ఉందని భారత అధికారులు గుర్తించారు. ఈ సంస్థ యొక్క చీఫ్ మౌలానా మసూద్ అజహర్ ఈ దాడి యొక్క మాస్టర్ మైండ్‌గా పేర్కొనబడ్డాడు. ఉగ్రవాదులు ఎయిర్ బేస్‌లోకి చొరబడినందుకు ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఉపయోగించారు. వారు ఎలిఫెంట్ గడ్డిలో దాక్కుని 3.4 మీటర్ల ఎత్తైన గోడను దాటడానికి నైలాన్ తాడును ఉపయోగించారు. ఒక ఉగ్రవాది గోడ సమీపంలో ఉన్న యూకలిప్టస్ చెట్టును ఎక్కి దాని బరువుతో చెట్టును వంచి గోడపైకి దూకినట్లు ఊహించబడింది. ఆ రాత్రి ఆ ప్రాంతంలోని ఫ్లడ్ లైట్లు పనిచేయడం లేదు. ఇది వారి చొరబాటును సులభతరం చేసింది. కొంతమంది నివేదికల ప్రకారం బేస్ లోపల ఎవరో ఫ్లడ్ లైట్ల కోణాన్ని మార్చడం ద్వారా ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు సూచనలు ఉన్నాయి. అయితే ఇది ధృవీకరించబడలేదు. ఈ దాడికి ముందు ఉగ్రవాదులు కొన్ని హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. వారు జనవరి 1 రాత్రి పంజాబ్ పోలీస్ సూపరింటెండెంట్ సల్విందర్ సింగ్ యొక్క ఎస్యూవీని హైజాక్ చేశారు. సల్విందర్ మరియు అతని సీనియర్ ని విడిచిపెట్టినప్పటికీ వారు సల్విందర్ స్నేహితుడైన రాజేష్ వర్మను హత్య చేశారు. అంతకుముందు వారు ఇకాగర్ సింగ్ అనే టాక్సీ డ్రైవర్ను కిడ్నాప్ చేసి అతన్ని కూడా హత్య చేశారు. ఈ హత్యలు ఉగ్రవాదుల హింసాత్మక ఉద్దేశాలని స్పష్టంగా చూపించాయి. జనవరి 2 ఉదయం దాడి ప్రారంభమైంది. ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోపలికి చొచ్చుకొని రెసిడెన్షియల్ క్వార్టర్స్ పై దాడి చేశారు. భారత భద్రతా దళాలు థర్మల్ ఇమేజింగ్ మరియు దాడి హెలికాప్టర్ల సహాయంతో ఉగ్రవాదులను గుర్తించి వాళ్ళని ఎదుర్కొన్నాయి. ఈ దాడిలో ఒక గరుడ్ కమాండో మరియు ఒక జవాన్ తొలి గంటలోనే అమరులయ్యారు. 4 రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. దీన్ని ఆపరేషన్ ధంగు లేదా ధంగు సురక్ష అని పిలిచారు. ఇది బేస్ ఉన్న ప్రదేశం పేరు మీద ఆధారపడింది. జనవరి 3 ఒక ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ IED పేలుడు సంభవించింది. దీనిలో 3 నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సిబ్బంది గాయపడ్డారు. ఈ పేలుడులో గాయపడిన ఒక NSG అధికారి లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ ఆసుపత్రిలో మరణించారు. అదే రోజు గరుడ్ స్క్వాడ్రన్ కు చెందిన
కార్పొరల్ గుర్సేవాక్ సింగ్ కూడా వీర మరణం పొందారు. జనవరి 4వ తేదీన ఇద్దరు ఉగ్రవాదులు ఇంకా బేస్‌లో దాక్కున్నట్లు గుర్తించబడ్డారు. ఆ రోజు సాయంత్రం 5వ ఉగ్రవాది నిర్మూలించబడ్డాడు. మరియు జనవరి 5వ తేదీ సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకి 6వ మరియు చివరి ఉగ్రవాది నిర్మూలించబడ్డాడు. ఈ దాడిలో మొత్తం 7గురు భారత భద్రతా సిబ్బంది, ఒక గరుడ్ కమాండో, 5గురు డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ సైనికులు మరియు ఒక ఎన్ఎస్జీ అధికారి అమరులయ్యారు. అదనంగా ఒక గరుడ్ కమాండో మరియు 8 డిఎస్సి సిబ్బంది గాయపడ్డారు. ఉగ్రవాదులు బేస్‌లోని సైనిక ఆస్తులను ధ్వంసం చేయడంలో విఫలమయ్యారు. ఇది భారత భద్రతా దళాల శౌర్యానికి నిదర్శనం. ఈ దాడి యొక్క ఉద్దేశాలు ఏమిటి? ఉగ్రవాదులు ప్రధానంగా 2 లక్ష్యాలను కలిగి ఉన్నారు. సైనిక సిబ్బందిని హత్య చేయడం మరియు ఫైటర్ జెట్లు మరియు హెలికాప్టర్లను ధ్వంసం చేయడం. అయితే వారు టెక్నికల్ ఏరియాకు చేరుకోలేకపోయారు. దాని కారణంగా వారు రెండవ లక్ష్యంలో విఫలమయ్యారు. అయినప్పటికీ వారు సైనిక సిబ్బందిని హత్య చేయడంలో కొంతవరకు సఫలమయ్యారు మరియు ఈ దాడి 4 రోజుల పాటు కొనసాగింది. ఇది భారత భద్రతా వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది. ఈ దాడి వెనుక ఒక అంతర్జాతీయ డ్రగ్ మాఫియా కూడా ఉందని కొన్ని నివేదికలు సూచించాయి. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ ద్వారా భారతదేశం మీదుగా దుబాయ్ మరియు యూరప్‌కు డ్రగ్స్ రవాణా చేస్తోంది. ఈ దాడి తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ జారీ చేయబడింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు జైష్ మహమ్మద్‌కు చెందిన 2 ఉగ్రవాదులను నగరంలో చొరబడినట్లు సమాచారం అందించింది. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌ను దృష్టిలో ఉంచుకొని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ దాడి భారత్, పాకిస్తాన్ సంబంధాలపై కూడా గణనీయమైన ప్రభావం చూపించింది. ఈ దాడి జరిగిన కొద్ది రోజుల ముందు డిసెంబర్ 25, 2015న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను లాహోర్‌లో కలిశారు. ఇది దాదాపు 12 సంవత్సరాల్లో మొదటి అధికారిక సందర్శన. ఈ సందర్శన 2 దేశాల మధ్య శాంతి చర్చలను పునరుద్ధరించే ప్రయత్నంగా భావించబడింది. అయితే పఠాన్‌కోట్ దాడి ఈ చర్చలను డీరైల్ చేసే ప్రయత్నంగా చూడబడింది. భారత అధికారులు ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఆధారిత జైష్ మహమ్మద్ ఉందని ఆరోపించారు. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలని తిరస్కరించింది. మార్చి 28, 2016న ఒక 5గురు సభ్యుల పాకిస్తాన్ దర్యాప్తు బృందం ఎయిర్ బేస్‌ను సందర్శించి 3 రోజుల పాటు సాక్ష్యాలను సేకరించి సాక్షులు మరియు బాధితులతో ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే పాకిస్తాన్ దర్యాప్తుకారులు ఈ దాడిని భారత ప్రభుత్వం చేసిన ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌గా అభివర్ణించారు. ఇది పాకిస్తాన్‌ను అపకీర్తి చేయడానికి రూపొందించబడిందని పేర్కొన్నారు. ఏప్రిల్ 26న భారత్ మరియు పాకిస్తాన్ తమ ఆలస్యమైన దౌత్య చర్చలను ఢిల్లీలో పునః ప్రారంభించాయి. అయితే ఈ దాడి దర్యాప్తుపై పురోగతి లేకపోవడంతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. ఈ దాడి భారత భద్రతా వ్యవస్థలోని అనేక లోపాలను బహిర్గతం చేసింది. ఒక ఐఏఎఫ్ దర్యాప్తు నివేదిక ప్రకారం బేస్‌లో సమగ్ర భద్రతా ప్రణాళిక లేకపోవడం, గోడలపై తాడులను గుర్తించడంలో వైఫల్యం మరియు ఫ్లడ్ లైట్లు సరిగ్గా పనిచేయకపోవడం వంటి లోపాలు ఉన్నాయి. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం 3000 సున్నితమైన సైనిక స్థావరాల భద్రతను మెరుగుపరచాలని నిర్ణయించింది. అదనంగా గరుడ్ కమాండోలను మరింత శిక్షణ కోసం జమ్మూ మరియు కాశ్మీర్‌లో మోహరించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఈ దాడి గురించి విస్తృతమైన దర్యాప్తు నిర్వహించింది. వారు మసూద్ అజహర్, అతని సోదరుడు అబ్దుల్ రఫ్ అస్గర్ మరియు ఇతర హ్యాండ్లర్స్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాడి సమయంలో ఉగ్రవాదులు ఉపయోగించిన రాజేష్ వర్మ యొక్క ఐఫోన్ బేస్ సమీపంలోని ఒక నీటి కాలువలో కనుగొనబడింది. ఇది దర్యాప్తుకు కీలకమైన సాక్ష్యంగా మారింది. ఒక ఉగ్రవాది నాసిర్ హుస్సేన్ తన తల్లితో ఫోన్‌లో మాట్లాడిన తన మరణం తర్వాత స్నేహితుల కోసం విందు ఏర్పాటు చేయమని చెప్పినట్లు కాల్ ఇంటర్సెప్ట్లు వెల్లడించాయి. ఈ దాడి భారతదేశంలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయడానికి దారితీసింది. అయితే ఈ సంఘటనల 2 దేశాల మధ్య శాంతి ప్రక్రియను సంక్లిష్టంగా మార్చింది. కొంతమంది విశ్లేషకులు ఈ దాడిని భారత్, పాకిస్తాన్ శాంతి చర్చలకు అడ్డుకోవడానికి ఒక ఉద్దేశపూర్వకమైన ప్రయత్నంగా చూశారు. ఈ దాడి ద్వారా ఉగ్రవాద సంస్థలు భారత భద్రతా స్థాపనలు ఎవరి నుండి సురక్షితంగా లేవని చూపించాలని భావించాయి. ఈ దాడి యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు ఏమిటి అంటే, మొదట ఇది భారత భద్రతా దళాలలో సంస్కరణలను దారితీసింది. రెండవది, ఇది అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌పై ఒత్తిడిని పెంచింది. ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని
డిమాండ్ చేసింది. మూడవది, ఈ దాడి భారత ప్రజల్లో భద్రతా ఆందోళనలని పెంచింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వాళ్ళలో. ఈ దాడి గురించి మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది కేవలం ఒక సైనిక దాడి మాత్రమే కాదు. ఇది 2 దేశాల మధ్య రాజకీయమైన డైనమిక్స్ కూడా ప్రభావితం చేసింది. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బెఫిటింగ్ రెస్పాన్స్ ఇస్తామని ప్రకటించింది. ఈ దాడి కాశ్మీర్ వివాదంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది. ఇది భారత్ మరియు పాకిస్తాన్ మధ్య దాదాపు 70 సంవత్సరాలుగా ఒక ఫ్లాష్ పాయింట్‌గా ఉంది. మన ఛానెల్‌లో ఏ రకమైన కంటెంట్ మీకు నచ్చినట్లయితే, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈ స్టోరీ గురించి మీకేమనిపిస్తుంది? ఈ దాడి భారత భద్రతా వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపించిందని మీరు భావిస్తున్నారు? మీ ఆలోచనలని మనతో పంచుకోండి. మరియు మీరు ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక సంఘటనల గురించి తెలుసుకోవాలనుకుంటే, ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా మీరు మన కొత్త వీడియోలని మిస్ అవ్వరు. మీరు ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. జై హింద్.